ओम गुरुभ्यो नमः। हाय बच्चों, वेलकम टू आवर स्वस्तिक एजुकेशनल चैनल ఏపీ హిందీ 7th క్లాస్ 5th లెసన్ ఇమాందారీ కా ఫల్. అంటే ఇమాందారీ అంటే నిజాయితీగా ఉండవడం అన్నమాట. దాని యొక్క ప్రతిఫలం ఏమొచ్చింది అన్నది ఈ లెసన్ అన్నమాట. సోచియే బోలియే, ఆలోచించండి చెప్పండి. ఇక్కడ మనకి పిక్చర్లో ఏమేమి కనిపిస్తోంది అన్నది మనం ఫస్ట్ చూసుకుంటే చెట్లు, దారి కనిపిస్తుంది, జడ్పీ స్కూల్ అనేది కనిపిస్తుంది, ఇద్దరు వ్యక్తులు వెళ్తున్నారు. ఇవన్నీ మనం పిక్చర్లో చూసేవి చెట్లు, చేమలు, పొలాలు కనిపిస్తూ ఉన్నాయి. చిత్రమే క్యా దిఖాయి దే రహా హై, పిక్చర్లో మనకి ఏం కనిపిస్తున్నాయి? చిత్రమే కుచ్ పేడ్, కొన్ని చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. పేడ్ పౌధే, ఫూల్, ఏక్ झोपड़ी, ఇక్కడ రెండు झोपड़ीలు ఉన్నాయి. ఓకేనా, దో झोपड़ियां హై, ఏక్ ఘర్, అంటే झोपड़ी అంటే ఇది కుటీరం అని, ఇక్కడ ఒక ఇల్లు అనేసి బాగున్నదాన్ని ఒక ఇల్లు అంటున్నారు. ఓకే, ఘాస్ గడ్డి ఉంది, పర్వత్ కొండలు ఉన్నాయి, జడ్పీ హై స్కూల్ ఉంది, ఏక్ ఆద్మీ और एक बालक दिखाई दे रहा है, ఒక వ్యక్తి ఒక అబ్బాయి అనేసి అంటున్నారు. బడే బడే పత్తర్వి దిఖాయి దే రహే హై, పెద్ద పెద్ద రాళ్ళు కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయన్నమాట చిత్రంలో మనకు కనిపించేవి. నెక్స్ట్ లడకా క్యా కర్ రహా హై, ఒక అబ్బాయి ఏం చేస్తున్నాడు? ఈ అబ్బాయి అంటే లడకా ఏక్ ఆద్మీకో రూపాయోं का బండల్ దే రహా హై और वह आदमी उसे ले రహా హై. ఇక్కడ డబ్బు చేతిలో ఉంది కదా, ఆ చేతిలో అంటే డబ్బు కరెక్ట్ వచ్చేసి ఆ వ్యక్తికి ఇస్తున్నాడు అబ్బాయి అన్నమాట. ఓకేనా, సరే. ఇక్కడ పేరాకి వెళ్తే దయా పరోపకార్ వినయ్ సేవా ఇమాందారీ, దయా పరోపకార్ వినయ్ సేవా ఇమాందారీ నైతిక్ గుణ్ कहलाते हैं. నైతిక గుణాలు అన్నవి ఇవి ప్రతి మనిషిలో ఉండాల్సిన గుణాలు అన్నమాట. ఇవి తక్కువైపోయి చాలా చాలా జరుగుతున్నాయి ఘోరాలు. దయ అంటే ఒకరి మీద దయ చూపించడము, పరోపకార్ హెల్ప్ చేసే నేచర్ ఉండడం, వినయ్ ప్రతి ఒక్కరితో వినయంగా ఉండడము, సేవ సర్వీస్ చేయడము, ఇమాందారీ నిజాయితీగా ఉండడము, ఇవన్నీ కూడా నైతిక విలువలు అన్నమాట. ఉన్కే ఆచరణ సే మానవ కా జీవన్ సహీ మార్గ పర్ చల్తా హై, వీటిని ఆచరించడం వల్ల మానవుడి జీవితం కరెక్ట్గా వెళ్తుందన్నమాట. అంటే ఇవన్నీ ఉన్నప్పుడు ఏ వ్యక్తి తప్పు చేయడు, ఏ వ్యక్తి తప్పు చేయాలన్న ఆలోచన కూడా రాదనమాట. సో అప్పుడు ఏమవుతుంది, అతని మార్గము చాలా బాగుంటుంది, గొప్పగా ఉంటుంది. ఇస్కా ఫల్ మహాన్ హోతా హై, ఇవి చేయడం ద్వారా, ఈ గుణాలు మనలో కలిగి ఉండడం ద్వారా, వాటిని ఆచరించడం ద్వారా మనకు వచ్చే ఫలితం ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది, గొప్పగా ఉంటుంది, విశేషంగా ఉంటుంది. ఉపయుక్త చిత్రసే ఐసే గుణ్కో హమ్ సీఖ్ సక్తే హై, ఈ పిక్చర్లో మనము ఇవన్నీ గుణాలను నేర్చుకోవచ్చు. ఆజ్ హమ్ ఇస్సే సంబంధిత్ కహానీ పడేంగే. పై చిత్రంలో మనకేం కనిపిస్తుంది? ఒక అసహాయత కలిగిన ఒక వ్యక్తికి ఒక అబ్బాయి డబ్బు ఇస్తున్నాడు. ఓకేనా, డబ్బు ఇవ్వడం వల్ల అన్నది దాంట్లో అతని దయ చూపిస్తున్నాడు, పరోపకారం చేస్తున్నాడు, వేరే వాళ్ళకి సర్వీస్ చేస్తున్నాడు. ఇవన్నీ గుణాలు అతనిలో ఉన్నాయన్నమాట. సో ఈ గుణాల ద్వారా పరోపకారం చేస్తున్నాడు కాబట్టి ఒకవేళ ఇప్పుడు డబ్బు పోవచ్చు అబ్బాయికి, కానీ ఆ డబ్బు రూపంలో వచ్చే పుణ్యం కానీ, ఆ డబ్బు రూపంలో వచ్చే విషయం కానీ చాలా చాలా బాగుంటుంది. అబ్బాయి ఫ్యూచర్ చాలా బాగుంటుంది. అంతకన్నా ఎక్కువ డబ్బు సంపాదించేది ఉంటుంది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్కి కానీ, రిలేటివ్స్ కానీ, అబ్బాయికి కానీ ఏదో ఒక విధంగా ప్రతిఫలం అనేది లభిస్తుంది. షూర్ గ్యారంటీ, ఒకరికి హెల్ప్ చేసినాము అంటే ఖచ్చితంగా మనకి ఆ హెల్ప్ మనకి కాకపోయినా మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒక రూపంలో హెల్ప్ చేసే ఛాన్సెస్ 100కి 1000% ఉన్నాయన్నమాట. ఓకేనా, సో మనం ఇలాంటి లెసన్ ఒకటి చూడబోతున్నాం ఇమాందారీ కా ఫల్ అనే ఈ లెసన్ ద్వారా. నెక్స్ట్ పేజ్ టెక్స్ట్ బుక్ తీసుకోండి. ఇమాందారీ కా ఫల్, హానెస్టీ యొక్క ప్రతిఫలం ఏముంటుంది ఇక్కడ? ఏక్ లడక హారా థా, ఇది మనం చిన్నప్పుడు బాగా చూస్తున్నాం. ఒక కట్టెలు కొట్టేవాడు అనమాట. లకడ హారా అంటే కట్టెలు కొట్టేవాడు. వహ జంగల్ మే నదీకే కినారే లకడియా కాట్తా థా, అతను జంగల్కే కినారే అడవిలో, నదీకే కినారే అడవిలో ఉన్న నది యొక్క ఒడ్డున అతను కట్టెలు కొడుతూ ఉండేవాడు. అంటే చెట్టు ఉంటుంది, ఆ చెట్లపై ఎక్కి కట్టెలు కొట్టుకుంటూ ఉండేవాడు అనమాట. వహ ఉన్ లకడియోంకో బేచ్కర్ అప్నా జీవన్ బితాతా థా, ఎందుకు కట్టెలు కొట్టుకునేవాడంటే అతను ఉన్ లకడియోంకు, ఆ కట్టెల్ని ఏవైతే కట్టెలు కొడతాడో ఆ కట్టెల్ని బేచ్కర్ అమ్మేసి అపనా జీవన్ బితాతా థా, తన జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు అనమాట. అంటే అది జీవనోపాధి చేసుకునేవాడు, అంటే కట్టెలు అమ్ముకునేవాడు అనమాట. అడవిలో నది ఒడ్డున ఉన్న చెట్టుని కట్ చేసి, యాక్చువల్గా అయితే ఇక్కడ మనము చెట్లను కొట్టకూడదు,
అవునా? అది కూడా కరెక్ట్ అయితే కాదు. కానీ కొంతమంది జీవనోపాధి అదే ఉంటుందన్నమాట. కాబట్టి వాళ్ళేం చేస్తారు, అడవుల్లోకి వెళ్ళేసి కట్టెలు కొట్టేసి ఆ కట్టెల్ని అమ్ముకొని వాళ్ళకి కావాల్సిన పప్పు, ధాన్యము, రొట్టెలు అవి తెచ్చుకుంటారనమాట. సో అలా అతను వాటిని జీవనోపాధిగా చేసుకున్నాడు. ఏక్ దిన్ వహ్ నదీకి కినారే లకడియా కాట్ రహా తా. ఒకరోజు అతను నది ఒడ్డున కట్టెల్ని కొట్టుకుంటూ ఉన్నాడనమాట. అచానక్ సడన్గా ఉస్కి కుల్హాడి నదీ మే గిర్ గయి. అతని యొక్క కుల్హాడి అంటే గొడ్డలి ఏమైపోయింది, ఆక్స్ ఏమైపోయింది, అది నదిలో పడిపోయిందంట. ఇసే దేక్కర్ వహ రోనే లగా. దాన్ని చూసి అతను ఏడ్చుకుంటూ ఉన్నాడు. అవునా? మామూలుగా అయితే మనము ఇంట్లో అమ్మ పెన్సిల్ అన్ని ఎరేజర్ బాక్స్లో పెట్టిన తర్వాత సాయంత్రానికి ఇవన్నీ తీసుకొని రావాలి అంటుంది. దాంట్లో ఏది కనిపించకపోయినా ఏది దొరకకపోయినా మనం ఫీల్ అవుతామా, బాధపడమా? అది మనకు అవసరము. అది లేనప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాము. అవునా? ఈ రోజుకి ఇప్పటికి కావాలి మనకి. అది లేనప్పుడు మనం చాలా ఇబ్బంది పడతాం. ఇంటికి వెళ్ళి అమ్మ అడుగుతుందనో, కొడుతుందనో, తిడుతుందని కూడా భయపడుతూ ఉంటాం. అవునా? కానీ ఇతని పరిస్థితి ఏంటి, అతని దగ్గర ఉండేది ఒకే గొడ్డలి. అతను ఆ గొడ్డలితో చెట్లను నరికి ఆ వచ్చే చెట్టు కొమ్మలని ఆ కట్టెలు తీసుకుపోయి అమ్ముకొని అతను జీవనోపాధి చేయాలి. గొడ్డలు కొనుక్కునే అంత డబ్బు అతని దగ్గర లేదు. అతనికి వచ్చే అంతంత మాత్రమే డబ్బుకి మళ్ళీ అతను ఎక్స్ట్రా ఖర్చు అంటే ఇబ్బందే లేదా? మన దగ్గర ఒక 10 రూపీస్ ఉంది. ఆ 10 రూపీస్లో ఒక నోట్బుక్ కొనుక్కోవాలి అనుకున్నప్పుడు మనం పెన్ను, పెన్సిల్, ఎరేజర్, నోట్బుక్ రావడమే కష్టం. చిన్న నోట్బుక్, రఫ్ నోట్బుక్ ఏదైనా రావచ్చేమో, కానీ దాంట్లో పెన్ను, ఎరేజర్ అవన్నీ కొనుక్కోగలుగుతామా? కొనుక్కోలేం. అతనికి వచ్చే సంపాదనలో అతను ఆ ఇంటికి కావాల్సిన ధనమే అతనికి కుదరదనమాట, సరిపోదనమాట. అలాంటిది గొడ్డలి కొనుక్కోవాలి అంటే ఇప్పుడు ఇదేం గొడవరా నాయనా, ఇది ఎక్కడ బాధరా అనేసి ఏడ్చుకుంటూ ఉండిపోయినాడు. అసహాయ స్థితిలో ఏడ్చుకుంటూ ఉండిపోయినాడు. గొడ్డలి కొనే స్టేజ్లో లేడు కాబట్టి, ఇదే తనకి జీవితం కాబట్టి, ఆ జీవితంలో అతను ఆ వస్తువు పైన చాలా డిపెండ్ అయినాడు కాబట్టి అది వెళ్ళిపోతే, అది పోతే ఏడుస్తూ ఉన్నాడనమాట. లకడహారే కో దేక్కర్ నదీకి దేవి జల్సే బాహరాయి. అతని ఏడుపు వినేసి నది యొక్క దేవత బయటకు వచ్చిందనమాట. దేవినే లకడహారేసే రోనే కా కారణ్ పూఛా. దేవి, ఆ నది దేవి ఏం చేసింది, లకడహారేని, ఆ కట్టెలు కొట్టేవాడిని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగిందనమాట. లకడహారేనే కహాకి, లకడహార చెప్తున్నాడు, దేవి మా తల్లి, మేరీ కుల్హాడి నదీ మే గిర్ గయి. నా యొక్క కుల్హాడి నదిలో పడిపోయింది. యహీ మేరే జీవన్ కా ఆధార హై. ఇదే నా జీవిత యొక్క ఆధారము. దేవికో ఉస్ పర్ దయా ఆయి. దేవికి అతని మీద దయ కలిగింది. దేవినే ఉస్కో సోనేకి కుల్హాడి దిఖాయి. సరే అని లోపలికి వెళ్ళింది. ఆ నదిలో ఏముందా అని చూస్తే బంగారు కుల్హాడి తీసి ఇచ్చింది, అంటే బంగారు గొడ్డలు ఇచ్చిందనమాట. లకడహారేనే కహాకి యహ్ మేరీ నహీ హై. లకడహార ఏమన్నాడు, ఇది నాది కాదని. అదే మనం ఉన్నట్టు ఏం చేసిన వాళ్ళం, అబ్బా పండగ చేసేసుకుందాం, బంగారు తీసుకొని అమ్ముకునేస్తాము, అవి తెచ్చుకుందాం, ఇవి తెచ్చుకుందాం అని ప్లాన్లో ఉంటాం. అవునా? ఎవరైనా క్లాస్ రూమ్లో ఎవరిదైనా డబ్బు పోయిందనేసి ఎవరైనా పిల్లలు వచ్చి ఎవరిది 10 రూపాయల డబ్బు అంటే మనం ఏం చేస్తాము, మనది కాకపోయినా కొన్నిసార్లు చేతులు ఎత్తుతాం అనమాట. అది తప్పు. అదే నిజాయితీ అంటే. సో అది మనది కాని వస్తువుని మనం తాకకూడదు. ఇది మనం ఈ లెసన్లో నేర్చుకోవాల్సింది. నిజాయితీ ఎక్కడ, మనది కాని వస్తువుని మనము కావాలని కోరుకోకుండా అది నాది కాదు అని చెప్పుకోవడం ఇక్కడ నిజాయితీ అన్నమాట. దేవి ఫిర్ జల్స్కే అందర్ ఆ గయి. దేవి మళ్ళీ నీటిలోకి వెళ్ళిపోయింది. జల్సే బాహర్ ఆకర్ దేవినే చాందీకి కుల్హాడి దిఖాయి. మళ్ళీ ఏం చేసింది, బంగారం అయిపోయింది, ఇప్పుడు ఏం చూపిస్తోంది, వెండి కుల్హాడి చూపిస్తోంది, గొడ్డలు చూపిస్తోంది. లకడహారేనే కహా యహ్ భీ మేరీ నహీ హై. వెండిది కూడా నాది కాదనేసాడనమాట, ఇది నాది కాదు అని చెప్పేశాడు. తీసరి బార్ దేవినే లోహేకి కుల్హాడి దిఖాయి. తర్వాత ఏం చేసింది, లోహ అంటే ఇనుము, ఐరన్కి సంబంధించిన కుల్హాడి చూపిస్తే లకడహారేనే కహాకి హా యహీ మేరీ కుల్హాడి. అవును, ఇదేనా గొడ్డలి అన్నాడనమాట. నిజాయితీగా ఒప్పుకున్నాడు. దేవినే కహాకి మై తుమ్హారీ ఇమాందారీ సే బహుత్ ఖుష్ హూ. దేవి ఏమైందంటే, నీ యొక్క ఇమాందారీ అంటే మీ నిజాయితీ తత్వానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇస్లియే ఏ తీనో కుల్హాడియా లేలో. అందుకోసం ఈ 3 గొడ్డలు తీసుకో, బంగారం, వెండి, నీదైనా ఇనుపు గొడ్డలి నువ్వే తీసేసుకో. లకడహారేనే దేవికో ప్రణామ్ కియా. లకడహార దేవిని నమస్కరించాడనమాట. ఖుషిసే తీనో కుల్హాడియా లేకర్ చలిగయా. చాలా ఆనందంతో 3 గొడ్డలు తీసుకొని వెళ్ళిపోయాడు. ఇస్ కహానీ సే యహ్ శిక్ష మిల్తీ హై కి. ఈ లెసన్ ద్వారా
ఇస్ కహానీ ఏ కహానీ ఇమాందారీ కా ఫల్ అనే ఈ లెసన్ ద్వారా మనకి ఏం ఒక నీతి లభిస్తుంది. సీక్ అంటే నీతి అనమాట. ఇమాందారీ కా ఫల్ మీఠా హోతా హై, నిజాయితీ యొక్క ప్రతిఫలం చాలా తీయగా ఉంటుంది అనేసి. అదే స్టార్టింగ్లోనే బంగార గొడ్డలి నాదే అని చెప్పేసింటే ఏమైండేది, దేవతకి కోపం వచ్చిండేది. మెయిన్ తన గొడ్డలి కూడా వచ్చిండేది కాదు, ఇంకా శాపం ఇచ్చి పంపించేసిండేది. అతను నిజాయితీగా ఇది నాదు కాదు అని 2 సార్లు ఒప్పుకోవడం వల్ల ఆమె సంతోషపడింది. అతని యొక్క నిజాయితీని టెస్ట్ చేయడానికి వచ్చింది. ఆమె టెస్ట్ చేసింది, హ్యాపీగా ఫీల్ అయింది. సో ఎక్స్ట్రాగా మనకి ప్రతిఫలం లభించింది. కాబట్టి మనం నిజాయితీగా ఉన్నప్పుడు మనకి ప్రతిఫలం చాలా గొప్పగానే వస్తుంది, అంతకన్నా ఎక్కువగానే వస్తుంది అన్నది ఈ లెసన్ యొక్క నీతి అన్నమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ పాఠ్ కా సారాంశ్, పాఠం యొక్క సారాంశం చూద్దాం. ఏక్ లకడహారేకి కుల్హాడి నది మే గిర్ గయి. చాలా చిన్న సారాంశం, ఇంత రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి అంతే నాన్న, ఇంకొంచెం రాయాలి. ఓకేనా, నేను మీకైతే షార్ట్లో పెట్టున్నాను, ఒకసారి చూసుకోండి. నదికి దేవినే ఉసే సోనే ఔర్ చాందీకి కుల్హాడి దిఖాయి. ఒక లకడహార కుల్హాడి నది మే గిర్ గయి. ఒక గొడ్డలి కొట్టేవాడి యొక్క గొడ్డలి నదిలో, కట్టెలు కొట్టుకునేవాడి యొక్క గొడ్డలి నదిలో పడిపోయింది. నదికి దేవి, నది దేవత వచ్చేసి అతనికి 3 బంగారు వెండి 2 ఫస్ట్ బంగారు వెండి చూపిస్తుంది అనమాట గొడ్డల్ని. లేకిన్ ఉస్నే ఇమాందారీ సే అప్ని కుల్హాడి మాంగి, అతను నా గొడ్డలి కావాలి అని అడిగినాడు. ఇసే ఉసే 3 కుల్హాడియా ఇనామ్ మే రూప్ మే మిలి. అతనికి 3 గొడ్డళ్ళు ఇనాం అంటే బహుమతిగా దొరికినాయి అనమాట. ఎవరి ద్వారా? ఆ దేవత ద్వారా. ఇసిసే యహ శిక్ష మిల్తీ హై కి, దీంతో ఈ మనకి లెసన్ దొరుకుతుంది, ఈ పాఠంగా మనం నేర్చుకోవచ్చు ఏమంటే ఇమాందారీ కా ఫల్ మీఠా హోతా హై, ఇమాందారీ యొక్క ఫలము చాలా తీయగా ఉంటుంది అనేసి. ఓకేనా, నెక్స్ట్ పేజ్. శబ్దార్థ్. జంగల్ 1 మీఠా మధుర్, ईमानदारी सच्चाई, रजत चांदी, नदी सरिता, लकड़हारा लकड़िया काटने वाला, सीख नीति, सोना कनक कंचन. जंगल అంటే అడవి, మీఠా అంటే తీయనైన, ఇమాందారీ అంటే నిజాయితీ, చాందీ అంటే వెండి, నది అంటే నది, లకడహార అంటే కట్టెలు కొట్టేవాడు, సీఖ్ అంటే నీతి, సోనా అంటే బంగారం. డిక్టేషన్ వర్డ్స్ చూడండి. కుల్హాడి, ईमानदारी, जंगल, लकड़हारा, చాందీ, లకడియా, ప్రణామ్, జీవన్. మనం ఒక వర్డ్ ప్రొనౌన్సియేషన్ చేసేటప్పుడే కరెక్ట్గా ప్రొనౌన్సియేషన్ చేస్తే మనకి ఆ స్పెల్లింగ్ కరెక్ట్గా వస్తుంది. ఏమైనా హార్డ్ వర్డ్స్ ఉంటే మీరు సారాంశ్ కానీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ మీనింగ్స్ కానీ నేర్చుకునేటప్పుడు మీకు రాని వర్డ్స్ ఉంటే దాన్ని 3 టైమ్స్ కానీ 5 టైమ్స్ కానీ చూడకుండా రాసుకొని ప్రాక్టీస్ చేయండి. అప్పుడు ఆ వర్డ్స్ మనకి మిస్టేక్స్ పోకుండా ఉంటాయి. ఆ తర్వాత ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేసుకోండి, అది మనకి ఇచ్చేస్తుంది. సో హల్లంత్ వర్ణమాల బారకడి బాగా వచ్చిన వాళ్ళకి అంత ప్రాబ్లం అయితే ఉండదు. సునియే బోలియే, క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. నెక్స్ట్ పడియే, మ్యాచ్ ద ఫాలోయింగ్స్. చూడండి. కులహాడి అంటే గొడ్డలి, దేవి అంటే దేవత, లకడహార అంటే కట్టెలు కొట్టేవాడు ఇక్కడ ఉన్నాడు, పహాడ్ అంటే కొండ, పేడ్ అంటే చెట్టు. ఓకేనా. నెక్స్ట్ ఇవి లెసన్లో ఉన్న ఆర్డర్ అనమాట. అంటే లెసన్ ఏ ఆర్డర్లో వచ్చిందో ఆ ఆర్డర్ మనం ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. ఈ గ్రామర్ అంతా నేను షార్ట్స్లో పెట్టాను, ఒకసారి చూసుకున్నాను. సో సెకండ్ లకడహార రోనే లగా, థర్డ్ వచ్చే సెంటెన్స్ ఉసే సోనేకి కుల్హాడి దిఖాయి ది, फोर्थ यह मेरी नहीं है, फिफ्थ हाँ यही मेरी कुल्हाड़ी है. ఇవి లెసన్లో మనకి ఆర్డర్ అనమాట. నెక్స్ట్ సహీ వర్తే पर गोल बनाइए, కరెక్ట్ స్పెల్లింగ్ ఉన్న వాటికి రౌండ్ ఆఫ్ చేయండి అనేసి. दूसरी लकड़हारा कुल्हाड़ी प्रणाम. ఓకేనా. ఇవి नेक्स्ट नीचे दिए गए वाक्यों में चित्रों से संबंधित शब्दों पर गोल लगाइए. కింద ఇవ్వబడిన వాక్యాలకి ఆ పక్కన పిక్చర్స్లో ఉన్న వాటిని చూసి రౌండ్ ఆఫ్ చేయండి. అంగూఠి, ఆ పిక్చర్ ఏంటి? అంగూఠి. అవి గచ్చల్లాగా ఉన్నాయి, నొప్పూర్ గచ్చలు. కుల్హాడి,
కటోరీ గిన్నె, గిలాస్ గ్లాస్. ఓకేనా. నెక్స్ట్ పేజ్. లిఖే క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. ईमानदारी कहानी సారాంశం ఉంది. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. వహ డాష్ మే లకడియా కాడతా హై. అతను ఎక్కడ కట్టెలను కొడతాడంటే అడవిలో అనమాట. నది మే డాష్ జాగిరి. నదిలో ఏం పడిపోయింది? కుల్హాడి కొట్టెలి. నదికి దేవి డాష్ ఆగయి బాహర్. నదీ దేవత లోపల ఉన్నామె బయటకు వచ్చిందనమాట. బాహర్, బాహర్ అంటే బయట, అందరంటే లోపల. దేవినే ఉస్కో డాష్ కుల్హాడియా దేది. అతనికి నదీ దేవత ఏం చేసింది? 3 గుడ్డల్ని ఇచ్చేసింది. ఈమాందారీ కా ఫల్ డాష్ హోతా హై. ఎలా ఉంటుంది? ఈమాందారీ ఫల్ మీఠా హోతా హై. మీఠా తీయగా, కడువ అంటే చేదుగా అనమాట. నెక్స్ట్ ఇవి మ్యాథ్స్ ద సంకేతంకి ఆధారం లిఖియే. చూడండి ఇలా ఇలా ఆరో మార్క్. షామ్, ఆమ్, కాము, ఇలా ఆరో. ధాము, నాము. ఓకేనా. ఇది నెక్స్ట్ వర్ణ విచ్ఛేద్ అంటే ఎక్స్పాండెడ్ ఫామ్ అనమాట. ఇప్పుడు జంగల్ని జ ప్లస్ అమ్ ప్లస్ గ ప్లస్ ఆ ప్లస్ ల ప్లస్ ఆ పెట్టినారు. ఏం చేస్తారు? క ప్లస్ ఇక్కడ రాస్తే సరిపోదు. క ప్లస్ ఊ ప్లస్ ల ప్లస్ ఈ ప్లస్ ఆ ప్లస్ డ ప్లస్ ఈ అనమాట. కుల్హాడి. ఆధార్ ఆ ప్లస్ ధ ప్లస్ ఆ ప్లస్ ర ప్లస్ ఆ అనమాట. ప్రణామ్ प प्लस र प्लस आ प्लस न प्लस आ प्लस म प्लस आ. प्रणाम. कहानी क प्लस आ ह प्लस आ न प्लस ई नी कहानी. ఓకేనా. నెక్స్ట్ భాషాంశ అంతాక్షరి అంటే మనకి ఆ ఎండ్లో ఎండ్ అయ్యే అక్షరాన్ని మనం ఇక్కడ చూపించాలన్నమాట. జంగల్ లాతో నెక్స్ట్ ఎండ్ అయిపోతుంది. లడక, కామ్, మాన్, నాతో నాచ్. నది, ది, దీప్, పాతో పర్వత్ కానీ పాస్ కానీ, సాల్, లాభ్, దేవి. సో అలా మనకి చివరిలో వచ్చే లెటర్స్తో మనము అంతాక్షరి మనం పాటలు పాడుకుంటాం కదా, అదా ఈ హిందీ వర్డ్స్ని ప్రిపేర్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి పర్యాయవాచి శబ్ద్. ఓకేనా. జల్, పానీ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చారు, దాన్ని చూసి రాయడమే. జంగల్, వన్, కానన్, లడ్కి, డండా, కాంట్, మీఠా, మధుర్, రసీలా, खुश, आनंद, संतोष. ऑपोजिट्स बाहर, अंदर, आना, जाना, गिरना, उठना, इनाम, बेईमान, पराया, अपना, पराया. ఓకేనా. ఇవి ఆపోజిట్స్ పర్యాయవాచి శబ్ద. నెక్స్ట్ సృజనాత్మకత. छोटे छोटे శబ్ద లిఖియే. ఇక్కడ చిన్న చిన్న వర్డ్స్ రాయండి అన్నాడు. అక్కడ అబ్బాయి కనిపిస్తున్నాడు, ఆశీష్ అంటే ఆశీర్వాదం తీసుకుంటున్నాడు, చరణ్ కాలు కనిపిస్తున్నాయి, రాస్తా దారి కనిపిస్తుంది, అంద గుడ్డివాడు అనమాట. కుछ నీతి వాక్యంకో సంకలన కీజియే. కొన్ని నీతి వాక్యాలని చెప్పండి అనేసి. నీతి వాక్యాలు అంటే ఏం మామూలు ఈశ్వర్ కే హాత్ దేనే కే లియే ఖులే హై దేనే కే లియే ఇలా ఏవో కొన్ని నీతి. మానవ్ की सेवा है, माधव की सेवा है, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे होते हैं. అలా కొన్ని కొటేషన్స్ అనమాట. रास्ते कभी ख़त्म नहीं होते, अक्सर लोग हिम्मत हार जाते हैं. ओके ना. कड़ी मेहनत ही आपको अच्छी किस्मत देती है. घमंड पतन का लक्षण है. कम बोलना एक अच्छी आदत है. ఇలా కొన్ని కొటేషన్స్ని నీతి వాక్యాల్ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత అనువాద్ ట్రాన్స్లేషన్. ఇక్కడ లడకహార లకడియా కాడతా హై. కట్టెలు నరుకువాడు కట్టెలు నరుకుతాడు. జంగల్ మే అనేక జీవ జంతువులు అయితే, అడవిలో అనేక జీవ జంతువులు ఉండును. నది మే మచ్లియా రైతే హై. నదిలో చేపలుండును ఉంటాయి అని కూడా రాయొచ్చు. సోనా బహుత్ మహంగా హై. బంగారం చాలా ఖరీదైంది. బడోంకా ప్రణామ్ కర్నా చాహే. పెద్దలకు నమస్కరించవలెను. ఇది అనువాద్. వ్యాకరణం. ఏమి ఇక్కడ తోత ఉంది, రాణి ఉంది, బిల్లి ఉంది, దూద్ ఉంది, లకడీ, బూఢా, మోర్. ఇవన్నీ వర్డ్స్ ఏంటి? సంజ్ఞలు అన్నమాట.
డెఫినేషన్ ఏమి ఇచ్చారు, కిసి వ్యక్తి పేరు అంటే వ్యక్తి పేరు కానీ, స్థాన్ ప్లేస్ పేరు కానీ, గుణానికి సంబంధించి కానీ, వస్తువుల పేర్లు కానీ ఉంటే అది సంజ్ఞ అవుతుంది. ఉదాహరణకి మోహన్, లడక, ఢిల్లీ, పానీ, మేజ్, ధర్మ్ ఇవన్నీ ఇక్కడ ఉన్నట్టు కూడా వచ్చేస్తాయి. ఓకేనా. ఇక్కడ కొన్ని సెంటెన్స్ ఇచ్చేసి దాంట్లో సంజ్ఞని చూడండి అని చెప్పాడు, సంజ్ఞని రాయండి అని చెప్పాడు. సబ్ ధర్మ్ అచ్చే హోతే హై, ధర్మ్ అన్నది సంజ్ఞ. మైదాన్ మే ఘోడా హై, మైదాన్ అనేది ఘోడా అన్నది ఇక్కడ ఇది వస్తుంది. దీపా గాతి హై, దీప. విజయవాడ మే रहते हैं, वे విజయవాడ మే విజయవాడ. హిందీ సరళ భాష హై, హిందీ భాష. నెక్స్ట్ కింద అండర్లైన్ చేయమన్నాడు. वह जंगल में लकड़ियाँ काटता है, जंगल लड़कियाँ. नदी की देवी जंगल से बाहर आई, नदी देवी जल नदी संज्ञा. यह मेरी कुल्हाड़ी नहीं है, कुल्हाड़ी. यह एक लकड़हारा वन में आया, लकड़हारा. देवी को उस पर दया आई, देवी दया అన్నది సంజ్ఞ అన్నమాట. నెక్స్ట్ రెగ్యులర్గా అడిగేది మీకు ఈ లెసన్ అర్థమైందా, మీరు ఈ లెసన్ని మీ మాటల్లో చెప్పగలుగుతారా అన్నది. पाठ के आधार बारे में बातचीत कर सकती हूँ हाँ. पाठ के संबंधित प्रश्नों के उत्तर अपने शब्दों में लिख सकती हूँ हाँ. पाठ के संबंधित वाक्यों को संज्ञा शब्दों को पहचान सकता हूँ हाँ. इदन्नమాట. ఇక్కడ అధ్యాపकों के लिए सूची. ईमानदारी से संबंधित कुछ घटनाएं वर्णन कीजिए. ईमानदारी సంబంధించిన కొన్ని సిచ్యువేషన్స్ని కొన్ని ఇవి మీరు క్లాస్ రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేయండి అని టీచర్స్కి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడితో మనకి ఇమాందారీ కా ఫల్ లెసన్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.